బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఎవరు? నువ్వు వర్కింగ్ ప్రెసిడెంటో నాన్ వర్కింగ్ ప్రెసిడెంటో దేనికో బీఆర్ఎస్కో రాష్ట్రానికో స్టేట్కో తెలియదు. మీకే స్పష్టత లేదు. మీ అపోజిషన్ పార్టీ లీడర్గా కేసీఆర్ అంటే రావట్లేడు, ఆయనకు చేతగాట్లేదో, మిమ్మల్ని చూసి రావట్లేడో, లేకపోతే ఆయనకు తెలంగాణ ప్రజల కోసం ప్రతిపక్ష హోదాను నిర్వర్తించాలని ఇష్టం లేదో పక్కన పెట్టండి. ఉపనాయకుడు అనేటోడు ఉంటాడు కదా బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి, మరి దానికి ఉపనాయకుడిని ఎంచుకునే పరిస్థితి ఉందా? ఇలా కాంగ్రెస్ పార్టీకి ఏమున్నదా? కాంగ్రెస్ పార్టీకి 20 సంవత్సరాల వరకు ఓటేయరు అని అంటుండినా. నేను అంటున్నా, ఇవాళ నీకు ఒక సవాల్ విసురుతున్న దమ్ముంటే 2 సంవత్సరాల్లోపే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది రేవంత్ రెడ్డి గారు. నీకు దమ్ముంటే మీ అయ్యను ఒప్పించో, మీ బావను మెప్పించో, మీ చెల్లెను బుజ్జగించో నువ్వు పార్టీ అధ్యక్ష పదవి తెచ్చుకో. తెలంగాణది మెయ్యని జాతీయంగా ఉంచు, జాతీయ పార్టీకి అధ్యక్షుడు ఉంటే ఉంచు. నువ్వు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని తెచ్చి నీకు దమ్ముంటే 3.5 సంవత్సరాలు ఉంది కదా పార్టీని అధికారంలోకి తీసుకురా. ఎందుకు ఈ చేతగాని మాటలంతా? ఉత్తగా మేయర్ ఆటలేడు కాబట్టి మీకు మీడియా స్పేస్ ఉందని చెప్పి మాట్లాడు తప్పితే దీంట్లో దేన్ని తక్కువ చేసినాం రా బాబు? మీరు ఏ రోజైనా ఒక ప్రోగ్రెసివ్ దానికి ఉపయోగపడ్డరా మీరు? ఇలా బీసీ బిల్లు, చారిత్రక బిల్లు, నాకు తెలిసి ప్రపంచంలోనే ఇంత త్వరితగతిన జనగణన చేసి మూడు నెలల్లోనే జనగణన చేసి, కుల జనగణన చేసి, బీసీ చట్టం చేసి రాష్ట్రంలో అందరి ఒప్పుకోలుతో ఇలా కేంద్రానికి పంపించినాం. కేంద్రం ఏం చేస్తుందనేది చూద్దాం. దాన్ని మేము డెఫినెట్గా రాష్ట్రంలో దాన్ని అమలు చేస్తాం. ఏ విధంగా అనేది రేపు చూస్తారు మీరు. ఎస్సీ వర్గీకరణ దాదాపు 30 సంవత్సరాల పైచిలుకు పోరాటం మందకృష్ణ గారి, దాన్ని బిల్లు చేసినాం. మెచ్చుకోకపోగా మీరు మళ్ళీ మద్దతు అని చెప్పి అది వేరు విషయం. ఇలా సన్న బియ్యము ఎన్ని ఏండ్ల కల పేదోడికి మీరు ఇచ్చే సన్న బియ్యం అని దొడ్డు బియ్యం ఇస్తే దొడ్డు బియ్యం కూడా మురుకులు పడి ఉంటే అమ్ముకోవడానికి కూడా పరిస్థితి బాగలేకుంటే ఎక్కడో పోసిన చరిత్ర ఉన్నది. ఇలా సన్న బియ్యము దేశంలో ఎక్కడయ్యలే. నేనంటున్నా, ఇలా బీజేపీ వాళ్ళు కూడా అంటున్నారు మిత్రులు, సన్న బియ్యం మోడీ ఇస్తుండని. సన్న బియ్యం మోడీని దేశం మొత్తం ఇయ్యమనండి, ఆహ్వానిస్తాం. లేందుకు వాళ్ళ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. పక్కనే రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్. కాటన్ దొర ఉన్నప్పుడు రాజమండ్రి సన్నది బియ్యం పండించింది. ఇటు కృష్ణా బ్యారేజ్ వల్ల కృష్ణా, గుంటూరు, తర్వాత పశ్చిమ గోదావరి ఈ ప్రాంతాల్లో కూడా వచ్చింది. కానీ మరి ఇంత సన్న బియ్యం బండే ఆంధ్రప్రదేశ్లోనే కూటమి ప్రభుత్వం దగ్గరనే మరి ఎందుకు ఇవ్వలేకపోతుంది బీజేపీ ప్రభుత్వం? ఇట్లాంటి పథకాలు మేము వేస్తుంటే ఇది వాళ్ళ కంటగింపుగా మారిన పరిస్థితి ఉన్నది. దేనికి సమాధానం ఉండదు. నేనంటున్నా మిత్రమా కేటీఆర్, నువ్వు ప్రాపగండా ఏజెంట్గా మారకు. వాస్తవాల పునాదుల మీద మాట్లాడితే దేనికైనా సిద్ధంగా ఉంది ప్రభుత్వం, పార్టీ. ఇక్కడ మీరు చేస్తున్న ఈ ప్రాపగండా నెలకు 1 కోటి, సంవత్సరానికి 20 కోట్ల, మీ చావు మీరు చావండి. కానీ ప్రజల్ని ఎందుకు ఇవాళ మభ్య పెడుతున్నారు ప్రతి అంశంలో? ఇలా మొత్తం అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ఇలా ప్రజలకు వ్యతిరేకం ఉంది అని చెప్పే ప్రయత్నం మీరు మీ సోషల్ మీడియాతోని, మీ ఇన్ఫ్లుయెన్సర్స్తో చేస్తుంటే ప్రజలు నవ్వుతున్నారు. గ్రామాల్లో రచ్చబండ మీద జరిగే చర్చను కనుక మీరు చూస్తే మీ ప్రాపగండా టీం అంతా కూడా ఇలా ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. నేను ఒక మాట చెప్తున్నా, ఈరోజు హెచ్యు విషయంలో మీరు పెట్టిన, మీ హ్యాండిల్స్లో పెట్టిన గ్రాఫిక్స్ లేదంటే ఏ అయితే కూడిన దాన్ని ఎందుకు డిలీట్ చేసిండ్రు? బీజేపీ బిల్లారంగాలు కానీ బీఆర్ఎస్ బిల్లారంగాలు కానీ మీరు ఎందుకు డిలీట్ చేసిండ్రో చెప్పాలి. విచిత్రం ఏంటంటే పాపం ఆ ముసలాయనకు తెలిసి తెలియక మీరిచ్చిన సమాచారంతోనే కేటీఆర్ అమిత్ షాకు, మన కేటీఆర్ బండి సంజయ్కి, కిషన్ రెడ్డికి ఇస్తే ఈయన అమిత్ షాకి ఇస్తే అమిత్ షా మాటలు ఆయన మాట్లాడిండట. బుల్డోజర్కు
జేసీబీకి తేడా తెలియకుండా ఈ దేశ ప్రధానమంత్రి ఉన్నాడు. ఏం చేయాలి పాపం మీరు ఇచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్తో? ఏతోనే తప్పులు చేస్తుండ్రు, గ్రాఫిక్సే మీరు తప్పులు చేస్తుండ్రు. ఇలా జింక గజరాజు ఉన్న కాడ ఉండదు, గజరాజు ఉన్న కాడ నెమిలి కూడా ఉండదు. ఇట్లాంటివన్నీ కూడా అన్ని రకాల పక్షులు పశుపక్షాదులు అన్నిటిని చేసి అంతర్జాతీయంగా దీన్ని ట్రోల్ చేయడానికి బీజేపీని వాడుకుంటూ కరెక్టే. ఆడ ఉన్న వాస్తవాలను పక్కన పెట్టి అలా ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మీరు చేస్తున్న ఇలాంటి పులకేసి నాటకాలు ఎందుకు అంటున్నాను నేను. మొన్న అంటుండే ఎవరు పులకేసి అనగానే గట్లెట్లు అంటారు సార్, గట్లెట్లు అంటారు సార్. ఆ పులకేసి కూడా కొంచెం తెలివిగానే ఉన్నాడేమో నాకు అనిపిస్తుంది. తుగ్లక్ కూడా కొంచెం మంచి ప్రతిపాదనతోనే ఉన్నాడేమో, ఉద్దేశాలు మంచి ఏమో. కానీ మీ ఏమున్నాయి? జనతా గ్యారేజ్ అని చెప్పేసి మీరు ఇంత చెప్పుకుంటున్న దాంట్లో మీరే సెట్ బ్యాక్ అవుతున్న వైనం కూడా తెలియకుంటే మీరేం చేస్తుండ్రో మీకే తెలియని స్థితిలో మీరుంటే ఇక మేము ఏం చేయాలనో చెప్పాలి.